నేను ఇలా ఈ సింహాసనం మీద కూర్చుని తెల్లగొడుగు కింద కూర్చున్నానంటే, సింహాసనం మీద తెల్లగొడుగు ఉంటుంది, పట్టాభిషేకం చేసినప్పుడు తెల్లగొడుగు పెట్టాలి. తెల్లగొడుగు కింద కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాకు పట్టాభిషేకం అయింది అనుకున్నాను. అప్పుడు మంచి యవ్వనంలో ఉండేవాడిని. నేను ఆ తెల్లగొడుగు కింద కూర్చుని ఉండగానే నాకు 60,000 సంవత్సరాలు వచ్చి నా శరీరం వృద్ధాప్యాన్ని పొందేసింది. కాలం తెలియలేదు, బాలకాండ అయిపోయినట్టు వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నేను యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి కదా. ఇంకా ఇంత వృద్ధుణ్ణి నేను ఇంకా పరిపాలన ఎక్కడ చేయను? విశ్రాంతిమభిరోచయే. శరీరము మనసు కూడా విశ్రాంతిని కోరుకుంటున్నాయి. మీకు నేను అన్యాయం చేయకూడదు. అన్ని గుణములు పరిపూర్ణముగా కలిగినవాడు రామచంద్రమూర్తి. కాబట్టి అసలు నిజానికి రాముడు ఒక్క ఈ దేశానికి రాజేమిటి? అనురూప సవైనాథో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ త్రైలోక్యమపి నాథేన ఏన స్యాన్నాథవత్తరం. రాముడు ఈ దేశానికి కాదు, 3 లోకములకు ప్రభువు కాదగినవాడు, అన్ని సుగుణముల చేత విరాజితుడు. అటువంటి రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరూ ఏమంటారు? మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి అన్నాడు. సభలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకరితో ఒకరు ఆలోచించారు. ఆలోచించి ఏకాభిప్రాయంగా, అందులో ఏ విధమైనటువంటి భిన్నత్వం లేకుండా అందరూ లేచి ఒక మాట అన్నారు. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన వహతాయాంతం రామం ఛత్రవృతాననం. రాముడు భద్రగజం మీద యువరాజుగా ఊరేగుతూ వస్తూ ఉంటే, ఆ ఏనుగు మీద గొడుగు పెట్టుంటే, ఆ గొడుగు కింద కూర్చుని రాముడు ఎప్పుడెప్పుడు యువరాజుగా పట్టాభిషిక్తుడై వస్తాడా, ఎప్పుడు చూస్తామా అని మేము ఉవ్విళ్ళు ఊరుతున్నాం. తొందరగా పట్టాభిషేకం చేసేయి అన్నారు. అంటే దశరథుడు అన్నాడు, ప్రజల యొక్క కరతాళ ధ్వనులు విన్నాడు, వాళ్ళందరి యొక్క ఆమోదం విన్నాడు. విని సభ కొంచెం ప్రశాంతపడ్డ తర్వాత అన్నాడు, నేను మిమ్మల్ని ఇన్ని వేల సంవత్సరాల నుంచి పరిపాలించాను. ఎప్పుడూ మీకు కష్టం కలగకుండా తండ్రి చూసినట్టు చూశాను. నేనిప్పుడు మిమ్మల్ని సభ పిలిచి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం ఇచ్చేసి నేను విశ్రాంతి తీసుకుంటానన్నాను. మీరెవరూ కూడా ఎదురు చెప్పలేదు. నాకు భయపడా, దశరథుడి కొడుకు కదా, పెద్ద కొడుకు. మేము ఒకవేళ రాముడు వద్దు అని అంటే నేనేమైనా అనుకుంటాననా? ఎందుకు ఎవ్వరూ రాముడికి ఈ అనర్హత ఉందన్నమాట అనలేదు. 2, నేను మిమ్మల్ని పరిపాలించడంలో ఏమైనా కష్టపెట్టానా? పరిపాలించవలసిన విధంగా పరిపాలించలేదా? మరి నేను రాముడికి రాజ్యం ఇస్తాను అంటే మీ అందరు ఎందుకు అంత సంతోషించారు? నా ఎందే లోపం ఉంది, రాముడి ఎందు